నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకి తగ్గుతోందని గుర్తించిన ఆ పార్టీ కొంతమంది నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు. టీడీపీ జనసేన తొలి జాబితాలో నూజివీడు టికెట్ దక్కించుకున్న మాజీ మంత్రి పార్థసారథి తన అనుచరగణంతో కలిసి టీడీపీలో చేరారు. అటు మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కూడా టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించేశారు. త్వరలోనే చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటానని స్పష్టం చేశారు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయ సైతం టీడీపీలో చేరికకు ఖరారు చేశారు. వీరితో పాటు అనేక మంది సీనియర్ నాయకులు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ పరిణామం అటు తెలుగుదేశంలో సంతోషాన్ని నింపగా, ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నాయకుల్లో మాత్రం గుబులు రేపుతోంది. కొత్త వారి రాకతో ఎక్కడ తమ టికెట్ దక్కకుండా పోతుందో అనే ఆవేదన టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2-3 చోట్ల అసంతృప్తులు కూడా మొదలయ్యాయి. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కొంతవరకు సర్దుకుపోక తప్పదని టీడీపీ అధినాయకత్వం చెబుతోంది. ఇంతకీ అసలు ఆంధ్రప్రదేశ్లో తాజా పరిస్థితి ఏంటి? వైసీపీపై నాయకులు ఎందుకంత విసుగు చెందారు? టీడీపీలోకి వలసలు ఇంకా కొనసాగుతాయా? కొత్త పాత నేతల మధ్య టీడీపీ అధిష్టానం ఎలా సమన్వయం సాధిస్తోంది? వంటి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్. ఇదే అంశంపై చర్చించేందుకు మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోల్ల సతీష్ బాబు గారు. వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు మనకు ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు. వారితో పాటు మరికొద్దిసేపట్లో వైసీపీ నుంచి ఇతర పార్టీల నుంచి కూడా ప్రతినిధులు జాయిన్ అవుతారు. మొదట మనం టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోల్ల సతీష్ బాబు గారి దగ్గర వెళ్దాం. సతీష్ బాబు గారు, నమస్తే అండి. నమస్కారం నరేష్ గారు. రైట్. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, మీకు, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు తిరుపతిరావు గారికి అందరికీ నమస్కారం. రైట్. ఏంటి సార్, ఇప్పుడు ఒకవైపు వైసీపీ నుంచి చాలామంది సిట్టింగ్లు టీడీపీ వైపు వస్తున్నారు. అంతవరకు టీడీపీ సంతోషించాల్సిన అంశమే, ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ టీడీపీలో గత 5 సంవత్సరాలుగా అన్ని కష్ట నష్టాలకు ఓర్చి పార్టీ జెండా మోసిన వాళ్ళు కొంత ఇబ్బందులకు గురవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కొంతమంది ఈరోజు ఏకంగా చంద్రబాబు గారి నివాసం ముందే ఆందోళనకు కూడా దిగారు. ఎట్లా కవర్ చేయబోతున్నారు సార్? నరేష్ గారు, మనం చూస్తూనే ఉన్నాం, గత 4.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఇబ్బందులకు గురవుతుందో. ఈ వైసీపీ అరాచక పాలనలో, ఈ విధ్వంసకర పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది అనేది మనందరం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఈ ప్రజల్లో వైసీపీ పాలన పట్ల తిరుగుబాటు వస్తుంది అనేది ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా గుర్తిస్తున్నారు. ఇదే సమయంలో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కలిసి ఎన్నికలు వెళ్ళకపోతుంది. భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ కొత్త మళ్ళీ కొంతలు దొక్కబోతుంది అభివృద్ధి అనే విషయంలో అందరికీ స్పష్టమైన అవగాహన ఉంది. మీరు చూశారు, ఈరోజు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారు, అదేవిధంగా విజయవాడ నగరానికి వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొప్పన బాబుకుమార్, అలాగే కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి తొమ్మల చంద్రశేఖర్ ఈ రోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అదేవిధంగా మరో 2 రోజుల్లో మైలవరం ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అదేవిధంగా నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. మరికొద్ది రోజుల్లో, బహుశా మార్చి 2వ తేదీన అనుకుంటా, నెల్లూరులో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఇది మీరు చెప్పినట్టుగా ఇటువంటి నాయకులు రావడం వల్ల మా ఆశావాహుల్లో కానీ, మా అభ్యర్థులు, లేకపోతే మా నియోజకవర్గాల ఇన్ఛార్జీల్లో కానీ కొంత ఆందోళన ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే కొంతమందికి అవకాశాలు కోల్పోయే అవకాశాలు, కొంతమంది త్యాగాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు జనసేనకు మేము 24 సీట్లు పొత్తులో భాగంగా కేటాయించడం జరిగింది. 3 ఎంపీ సీట్లు కేటాయించడం కూడా జరిగింది. రేపు బీజేపీ కూడా మా కూటమిలో చేరితే వారికి కూడా కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాల్లో మా ఇన్ఛార్జీలు ఇప్పటికే కొన్ని త్యాగాలకు సిద్ధమై ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పార్టీ ముఖ్య నేతలు, మా అధ్యక్షులు వారు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఎక్కడికక్కడ మా నాయకులతో సంప్రదింపులు జరుపుతూ వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇటువంటి తరుణంలో రాష్ట్రాన్ని మళ్ళీ మనం
భవిష్యత్తు నిర్మాణం, రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం వ్యక్తులు కొంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది, నాయకులు త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని ముందే సర్ది చెప్పడం జరుగుతుంది. మిగతా పార్టీలతోటి పోల్చి చూస్తే మా పార్టీలో అసంతృప్తులు తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగాలనే ఆకాంక్ష సామాన్య కార్యకర్తల నుంచి మొదలుకొని పార్టీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థుల వరకు అందరిలోనూ ఉంది. అది మాకు స్పష్టంగా గోచరిస్తుంది. ఇప్పుడు మీ మీడియా ఈ ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు జాయిన్ అవుతున్నారు వాటి గురించే చెప్తున్నారు. కానీ మేము మా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో రోజు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూడా మా ఇన్ఛార్జీలతో సంప్రదింపులు జరిపి రెగ్యులర్ గా వైసీపీ నుంచి మా పార్టీలోకి జాయిన్ అయ్యే కార్యకర్తలు క్యూ కడుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిపాలన పట్ల విసికి వేసారిపోయినటువంటి నాయకులందరూ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో క్యూ కడుతున్నారు. వారిని అందరినీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేము స్వాగతించి ముందుకు వెళ్తున్నామని మీకు తెలియజేసుకుంటాం. రైట్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారు కూడా జాయిన్ అయ్యారు. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. మొదట తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దామా, ఆ తర్వాత ఇతర గెస్టుల దగ్గరికి వెళ్దామా. రైట్. తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. మొదట మనం తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం, బీజేపీ అధికార ప్రతినిధి. తిరుపతిరావు గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం నరేష్ గారు. రైట్ సార్, ఏంటి ఇప్పుడు ఎన్నికల వేళ ఏపీలో నేతలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు మారుతూ ఉన్నారు. ఈ నేతల పార్టీల మార్పు వల్ల రాజకీయ నీతి ఏమైనా మారే అవకాశాలు ఉంటాయంటారా ఏపీలో? ఎన్నికల ముందు సహజంగా ఈ ఆయరామ్స్ గాయరామ్స్ అంటే నేనేం వాళ్ళని కిచ్చిపరచడం లేదండి. సాధారణంగా ఆయరామ్స్ అని చెప్పేసి మనం వాడుకుంటుంటాం. అదే తప్పదం కూడా కాదు. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. సో ఈ రకమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా ఏ ఎన్నికల ముందు చూసుకున్నా ఉంటుంది. కాకపోతే ప్లస్ అయ్యేది ఏ పార్టీకి ఎక్కువ, మైనస్ అయ్యేది ఏ పార్టీకి ఎక్కువ అనేది చర్చనీయాంశం అవుతుంది. సహజంగా అధికార పార్టీ వైఫల్యం చెందింది అన్నటువంటి భావన ఎప్పుడైతే నెలకొంటుందో ఖచ్చితంగా అధికార పార్టీ నుండే ఎక్కువ వలసలు అనేవి జరుగుతాయి. అధికార పార్టీ ఎప్పుడైతే బలహీనపడింది అన్నటువంటి భావన వచ్చిందో ఆ తర్వాత ఏ పార్టీకి అవకాశం ఉంటే ఆ పార్టీలోకే వెళ్తారు. మళ్ళీ అది కొద్దిమంది సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి పార్టీలకు కూడా వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి నేను భారతీయ జనతా పార్టీలో అటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము ఎప్పుడు పెద్దగా ఊహించము. మా బోటోళ్ళలో మేము దశాబ్దాల తరబడి రాజకీయ పార్టీ పనిచేస్తుంటాం తప్పిస్తే రాజకీయం కోసం పనిచేస్తామని చెప్పేసి మేము వచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి ఇంతవరకు ఎక్కడైనా 1-2 మా పార్టీలో కూడా ఉండవని చెప్పేసి నేనైతే చెప్పడానికి సిద్ధంగా లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకవైపు ఏమో వైసీపీ చెప్తుంది వైనాట్ 175 అని చెప్పేసి. అయితే దానికి నేను మొదటి నుండి చెప్తున్నా 175 పోటీ చేయడానికి గెలవడానికి అని చెప్పేసి. పోటీ చేయడానికైనా చెప్తున్నారు వాళ్ళకి, మనం కాదనట్లా. అధికారంలో ఉన్నారు కాబట్టి ఎట్లా పోటీకి పెడతారు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చెప్పాలనేసి అంటే వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమయం, వైసీపీ ప్రారంభంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది, ఉదాహరణకి పార్థసారథి గారు ఇవాళ జాయిన్ అయిపోయారని చెప్పేసి మా సోదరులు సతీష్ బాబు గారు చెప్పారు. అట్లాంటి వ్యక్తులు వీళ్ళు ఏంటంటే కోరు వైసీపీ. ఈ వైసీపీ స్టార్టింగ్ నుండి ఉండి నాకు తెలిసి చాలా సందర్భాల్లో నాతో పాటు డిబేట్లో కూడా పార్థసారథి గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది వైసీపీ తరఫు. అవును. అలాంటి సందర్భాల్లో వారు మాట్లాడినటువంటి తీరు, వారు పార్టీ అఫ్ కోర్స్ నేను దాన్ని కూడా తప్పు పట్టను. సాధారణంగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని కొమ్ము కాస్తారు, వెనకేసుకొస్తారు, దాని గురించి మాట్లాడతారు, నేను కాదనట్లే. కాకపోతే అందులో నేను అదే చెప్పాను, ఇప్పుడు మాలో కూడా ఇప్పుడు నాలాంటి వాడు మాట్లాడితే మాకేమీ ఉండదు అన్నట్టుగా మాట్లాడేస్తాం. ఎవరైనా కొంచెం బయట నుండి వచ్చిన వ్యక్తులు కాస్త మాట్లాడాలంటే కొంత భారతీయ జనతా పార్టీ నుండి తరపున మాట్లాడాలంటే కొంత ఏదైనా ఉండొచ్చు. నేను ఇక్కడ ఎందుకు అది కోట్ చేస్తున్నానంటే ఈ పార్థసారథి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతున్నారో వాళ్ళ తాలూకా వెర్షన్ అప్పుడు చూసేటప్పుడు అబ్బో వీళ్ళు మాకంటే కరుడు కట్టినటువంటి పార్టీ వాదులే అన్నటువంటి ఒక భావన ఉండేది.
నిజంగా ఇప్పుడు చూస్తే ఎంత ఘోరంగా బయటకు వెళ్ళిపోతున్నారంటే సింపుల్ గా ఆయన మొన్న ఎవరో మంగళగిరి ఎమ్మెల్యే ఆయన పారిపోయి షర్మిల దగ్గర చేరిపోయి మళ్ళీ వచ్చేసి అవును. లేదు లేదు నేను తూచు అని చెప్పేసి మళ్ళీ వచ్చేసినటువంటి ఇంతే. నేనేమంటానంటే సరే, నేను ముందే చెప్పాను, ఎన్నికల ముందు కాస్త ఒక పార్టీ నుండి ఒక పార్టీకి వలసలు వెళ్ళడం, అసంతృప్తివాదులు, ఇది కొంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆ విధమైనటువంటి మైండ్ సెట్ తో ఉంటారు, కాదన్నట్లే. కాకపోతే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి చూడండి, అది ఎంత దిగజారుడు కాకపోతే పోతే పోయావు, అయిపోయింది కదా, అక్కడ ఉండొచ్చు కదా, మళ్ళీ వచ్చేసి తూచండం అంటే ఇవన్నీ. నేనేది ఇప్పుడు ఆ పార్టీని చిన్నబొచ్చాలని కూడా నేను ఆలోచించట్లేదు, ఆ వ్యక్తిని చిన్నబొచ్చాలని ఆలోచన కూడా లేదు. ఓవరాల్ గా రాజకీయాల్లో ఇటువంటి కల్చర్ అనేది ఖచ్చితంగా ఎత్తి చూపాలా. ఎత్తి చూపినప్పుడు మాత్రమే ఇటువంటి అవకాశవాద రాజకీయం, ఇది వేరేదేమీ కాదనమాట. అవకాశవాద ఏ పార్టీ నుండైనా. నేను ఒక విషయం చెప్తా, ఇవాళ తెలుగుదేశంలోకి వలసలు వస్తున్నాయి, కానీ ఒక్కసారి గమనించినట్టయితే 2004లో ఎన్నికల ముందు తెలుగుదేశం నుండి వలసలు ఉన్నాయి. అదే సందర్భంలో మొన్న జరిగినటువంటి ఏదైతే 2014 ఎన్నికల ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి పరిస్థితి తీసుకుంటే ఆల్మోస్ట్ తెలుగుదేశం నుండి చాలా వరకు నేను ఇందాక చెప్పినటువంటి పార్థసారథి ఇలాంటి కోరు తెలుగుదేశం వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. కానీ మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ కలవడము, జనసేన కలవడము, ఈ నేపథ్యంలో మళ్ళా కొంత ఏకీకరణ జరగడం అనేది కూడా నేను ఇక్కడ కోట్ చేస్తున్నా. అంటే ఈ వెళ్ళిపోవడము, అసంతృప్తులు, ఇది ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, వారు చేసినటువంటి కొన్ని ఆరోపణలు లేదా కొన్ని విమర్శలు, అంత వ్యక్తిగత స్వార్థము అక్కడ ఎంత కొట్టొచ్చినట్టుగా కనబడుతుందంటే అది చూసేదానికి చేసే వాళ్ళకి ఎలా ఉండదు, చూసేదానికి చాలా ఎబ్బెట్ గా ఉన్నటువంటి పరిస్థితులు కూడా. అందువల్ల నేను చెప్తున్నా, పేర్లు పెట్టి మరి మాట్లాడుతున్నా. రైట్. ఓకే, మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారాపరాజు నరసింహరావు గారు ఉన్నారు. నరసింహరావు గారు నమస్తే సార్. నమస్తే అండి. రైట్. ఏంటి సార్, ఇప్పుడు ఏపీలో ఒక రకమైన గమ్మత్తైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. వైసీపీ నుంచి కొంతమంది సిట్టింగ్లు టీడీపీ వైపు వస్తూ ఉన్నారు, కానీ టీడీపీలో ఉన్న పాతకాపులు మాత్రం మరి మా సంగతి ఏంటి తేల్చండి అని ఆందోళనకు కూడా దిగుతున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికల వేళ ఏ పార్టీకి ఇది లాభం చేకూర్చనుంది, ఈ పరిణామాలు ఏ పార్టీకి నష్టం చేకూర్చనుంది? మరి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల ముందు ఉన్నాం కాబట్టి మనం దీన్ని ఒక కొత్త విషయంగా చూస్తున్నాం. ఏంటంటే రాజకీయాలు అంటే పార్టీలు అటు ఇటు మారటం అనేటువంటిది, ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు ఆయారం గయారం అనేటువంటి. కానీ మనం ఒక 20-25 సంవత్సరాల తర్వాత నుంచి చూసినట్లయితే ప్రతి రాజకీయ పార్టీతో ఒక సైద్ధాంతిక భావజాలం ఎక్కువగా ఉన్నటువంటి వామపక్షాలు, భారతీయ జనతా పార్టీ మినహా మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఎన్నికల ముందు అనేటువంటిది, ఈ ఎన్నికల ముందు కాలంలో ఈ పార్టీల్లోకి కొత్త వాళ్ళు రావటము, పాత వాళ్ళు వెళ్ళిపోవటం అనేటువంటిది జరుగుతుంది. అసలు ఈ వెళ్ళిపోతున్న వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు కొంతమంది ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఉన్నాం ఈసారి. ఇవాళ మనం ఇందాక చెప్పినటువంటి పార్థసారథి గారు ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యాడు. మొన్న శనివారం రోజు ప్రకటించబడినటువంటి 94లో ఆయన పేరుంది. ఓకే, రైట్. అంటే ఆయన పార్టీలో చేరక ముందే సీట్ ఇచ్చారు. ఓకే, ఈ రోజే అఫీషియల్ గా ఆయన కండవ కప్పుకున్నాడు, కానీ మొన్న ప్రకటించినటువంటి లిస్ట్ లోనే ఆయన పేరుంది. ఎందుకు ఇచ్చారు ఆయన సీటు అంటే, ఆయనకు అక్కడ ఉండేటువంటి సిట్టింగ్ స్థానం ఆయనకు రాలేదు కాబట్టి. అంటే కేవలం తన సీటు రావటం, తనకు ఉండేటువంటి అందుకనే వెళ్ళిపోతున్నారు తప్ప వేరే ఇతర కారణాలు కానీ. వైసీపీ 2019లో చెప్పినటువంటి మేనిఫెస్టోలో వాళ్ళు ఈ మేనిఫెస్టోలో అమలు చేయలేదు, దానికి నిరసనగా నేను పార్టీ మారుతున్నాను కానీ, లేకపోతే ఎన్నికల హామీని అమలు చేయలేదని కానీ, లేకపోతే ఇంకొక సైద్ధాంతికమైనటువంటి విషయాలు అమలు చేయలేదని, ఇవి ఏమైనా కారణాలు చెప్తున్నారంటే ఎవరు రెండు వైపులో ఉన్న వాళ్ళు ఎవరు ఏం చెప్పట్లేదు. మనం పార్థసారథి ఉదాహరణ ఎట్లా తీసుకుంటున్నామో సైమల్టేనియస్ గా కేసీని నాని ఉదాహరణ కూడా చేయాలి. ఆయన 2 టర్ముల పాటు విజయవాడ ఎంపీగా ఉన్నారు, కేవలం ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీలో జాయిన్ అయ్యాడు. అంటే ఇట్లాంటివి ఎక్కువగా ప్రాంతీయ పార్టీలో జరుగుతుంటాయి, అది ఎన్నికల ముందు జరుగుతుంటాయి. కాబట్టి మనం దీని మీద పెద్ద లోతైనటువంటి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. రాజకీయ పార్టీలో
ఇవన్నీ చాలా కామన్ గా జరుగుతుంటాయి. ఇక ఎన్నికలకు సంబంధించినంత వరకు ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు అనేటువంటిది ఇందాక మనం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా వచ్చింది. అవును. సేమ్ ఇదే ఉదంతం మనం 2004 ఎన్నికలకు సంబంధించినంత వరకు మన దానం నాగేంద్ర కూడా ఇట్లాగే ఒక 2 నెలల కాలంలో టీడీపీ పార్టీ అటు ఇటు మారాడు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని తెలియగానే మళ్ళీ వెంటనే రాజశేఖర రెడ్డి దగ్గరికి వచ్చి కండా కప్పుకున్నాడు. బై ఎలక్షన్కి వెళ్ళాడు. ప్రజలు నిజంగానే అతను చేసినటువంటి పనిని చీత్కరించి అతను ఓడించారు. అంటే ఇలాంటి రాజకీయాలు ఎవరైతే అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఆ పార్టీలకు నిజంగా గుణపాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజల చేతుల్లో మాత్రమే ఉందంటానికి నేను ప్రస్తావించినటువంటి దానం నాగేంద్ర ఉదాహరణ. ఇప్పుడు ఈ రోజు మనకు పార్థసారథి కానివ్వండి, లేకపోతే కొడాలి నాని కానివ్వండి, ఆళ్ల రామకృష్ణారెడ్డి కానివ్వండి, వసంత కృష్ణ ప్రసాద్ కానివ్వండి, XYZ ఎవరైనా కానివ్వండి, అసలు ఒక సైద్ధాంతిక భావజాలం లేకపోతే ఒక విధానాలు ఇవన్నీ ఏం లేకుండా అసలు ఎందుకు పార్టీలు మారుతారు? అంటే కేవలం అవకాశవాద రాజకీయం చేసేటువంటి వాళ్ళు ఎవరికైనా కూడా ప్రజలు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఓకే, మనం ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. చాలా మంది సిట్టింగ్లు వైసీపీ నుంచి టీడీపీ వైపు జాయిన్ అవుతున్నారు. మరొక వైపు టీడీపీ జనసేన పొత్తు ఖరారైపోయింది. దాదాపు 94 మంది అభ్యర్థులను కూడా 2 పార్టీలు ప్రకటించేశాయి. ఇంకా బీజేపీ కూడా టీడీపీతో కలిసి వస్తుంది అన్న ఒక ఆశాభావం అయితే టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఏపీ రాజకీయాలకు సంబంధించి వైసీపీ ఏమనుకుంటోంది, ఈ వైసీపీ సిట్టింగ్లు టీడీపీలో ఎందుకు చేరుతా ఉన్నారు అన్న అంశానికి సంబంధించి మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి శుభ సాయంత్రం. రైట్, ఏంటి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారనేటటువంటి ఆ మాటే సూట్ అవ్వనటువంటి మాటను బట్టి మీరు డిబేట్ చేస్తున్నారు. మొట్టమొదటిగా దానికి మేము ఏం చెప్పాలో మీరే ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చినటువంటి ఏ అభ్యర్థి అయినా మేము పోటీ చేయలేము, తెలుగుదేశం నుంచి పోటీ చేస్తానని ఎవరన్నా ఒక అభ్యర్థి చెప్పారా? ఇవాళ వరకు మేము సిట్టింగుల్ని మార్చి ఎవరైతే ఓసీలలో బలంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని, లోకేష్ లాంటి వ్యక్తిని ఓడించినటువంటి ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గ నాయకుల్ని తప్పించేసి అక్కడ బీసీ నాయకులకి అవకాశం కల్పిస్తే ఎవరన్నా ఒక్కరైనా దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు ఎవరన్నా మేము కూడా బీసీని పెడతాం, ఆ బీసీ మీద పెట్టి నేను గెలిపించుకుంటామని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఎవరన్నా అడిగారా, మాట్లాడారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ఈ 175 నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఇచ్చేలాగా చేయడం, 175 నియోజకవర్గాల్ని గెలవడం మా ముందున్నటువంటి లక్ష్యం. దానిలో భాగంగా మేము సిట్టింగుల్ని తప్పించుకున్నాం, వారిని ఇంకొక పదవిలో గౌరవించుకుంటామని ఒప్పించుకున్నాం. వారి ద్వారా పార్టీ నిర్మాణానికి ఉపయోగపడ్డటువంటి ప్రతి వ్యక్తిని పార్టీ కోసం కష్టపడేలాగా చేసుకొని మేము యుద్ధానికి సిద్ధమని ఒక పిలుపునిస్తే సిద్ధమనేటటువంటి పిలుపును కూడా కాపీ కొట్టేటటువంటి ఈ ప్రబుద్ధులు మా దగ్గర టికెట్లు దక్కక బయటకు వెళ్లి మాట్లాడేటటువంటి వాళ్ళని చేర్చుకొని వారికి టికెట్లు ఇచ్చేటటువంటి ఈ తెలుగుదేశం జనసేన నాయకులు మాట్లాడేటటువంటి మాటల్లో అర్థమే లేదనేది ఇది వాస్తవం. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించగలిగేటటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ ఒక్కటన్నా ఈ రాష్ట్రంలో ఉంటే సింగిల్ గా పోటీ చేయొచ్చుగా. ఎందుకు ఇంతమంది కలిసి పోటీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే వారికి బలం సరిపోదు కాబట్టి, బలం లేదు కాబట్టి, ప్రజా ఆమోదం లేదు కాబట్టి, ప్రజల్లో వాళ్ళు చులకనైపోయారు కాబట్టి, ప్రజలు వాళ్ళకి ఏమీ చేయలేదు కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో సింగిల్ గా పోటీ చేసి సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. అన్ని సర్వేల్లో వస్తున్నటువంటి రిజల్ట్స్ చూసినా గానీ రేపు రాబో ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైనటువంటి ఫలితాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుందని వస్తున్నప్పుడు ఈ మా దగ్గర నుంచి ఎవరైతే టికెట్ దక్కక మా పార్టీ నుంచి బయటికి వెళ్లాలని అనుకుంటున్నారో వాళ్ళని చేర్చుకునేటటువంటి పార్టీల యొక్క స్థాయి ఎక్కడుందో అర్థం కావట్లేదా? తెలుగుదేశం పార్టీకి నిజంగా బలంగాని ఉంటే 175 నియోజకవర్గాల్లో ఎందుకు పోటీ చేయట్లా? నిజంగా జనసేన పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ అయితే 24 సీట్లకి అమ్ముడు పోవడం ఏ రకమైనటువంటి రాజకీయం? 24 సీట్లు తీసుకున్నటువంటి జనసేన పార్టీ ఈ రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేస్తుంది? రెండవది, బీజేపీ పార్టీ ప్రతినిధులు కూడా మాట్లాడుతూ పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఏదో కొన్ని అంటే వారు పూడి తిరుపతిరావు గారు కొంత
బ్యాలెన్స్డ్ గా మాట్లాడినప్పటికీ కూడా ఏ పార్టీలో అయినా కానీ రాజకీయాల్లో ఎలక్షన్స్ మూమెంట్కి వచ్చినప్పుడు అవకాశాలు దక్కనటువంటి వారు ఇతర పార్టీలకు వెళ్ళిపోవడం అనేది సహజమైనటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా మా దగ్గర టికెట్లు దక్కనటువంటి వారు ఎవరైతే సమర్థవంతంగా పరిపాలన అందించలేకపోయారో, ఎవరైతే అక్కడ సామాజిక సమీకరణాల్లో భాగంగా అక్కడ టికెట్ దక్కించుకోలేకపోయారో వారు కొంత అసంతృప్తితో సహజంగా ఉంటారు. దీనిలో కోడిగుడ్డు మీద ఈకలు పీకాలనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఈ పార్టీలు మేము పెట్టినటువంటి అభ్యర్థుల మీద వారి సొంత అభ్యర్థులను పెట్టుకొని పోటీ చేయించుకోవచ్చు కదా. మా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి అభ్యర్థుల్నే నిలబెట్టి పోటీ చేయాలనుకుంటున్నారంటే వారి దగ్గర అభ్యర్థులు లేరని ఇది కనపడిపోతున్నటువంటి అంశం. రెండవది సార్, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా లబ్ధి జరిగితేనే ఓటేయమని మేము అడుగుతున్నాం. మరి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల్లో ప్రజలకు మేము ఇది చేశాము అందుకే మాకు ఓటేయండి అని ఎందుకు అడగలేకపోతుంది? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మడానికి ప్రయత్నించేటటువంటి ఈ పార్టీలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలని అడ్డం పెట్టుకొని దోచుకోవటం, ప్రభుత్వ వ్యవస్థల్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయటం, ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్నటువంటి డబ్బును మొత్తాన్ని దోచుకోవటం లాంటి ప్రక్రియలు చేశారు కాబట్టి ప్రజల్లో వారికి ఆమోదం లేదు. కాబట్టి వారికి ఇవాళ నిలబడేటటువంటి నాయకులు కరువయ్యారు. కాబట్టి మా పార్టీ మీద నుంచి ఎప్పుడెప్పుడు మా దగ్గర నుంచి వ్యక్తులు వెళ్ళిపోతారు, వారిని తీసుకొని రాజకీయం చేయాలని వారు అనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? కృష్ణా జిల్లాలో చేరినటువంటి నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క తెలుగుదేశం పార్టీకి సేవ చేసినటువంటి వారు కాదా? ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీని మారితే అది తెలుగుదేశం పార్టీ యొక్క విఫలం కాదా? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు 2 గ్రూపులుగా విడిపోయి అనేక రకాలైనటువంటి డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఆ పార్టీలో ఉంటే ఏ ఒక్క చోట కూడా ఒక వ్యక్తిని స్థిరంగా నిలబెట్టి పోటీ చేయించేటటువంటి పరిస్థితులు ఆ పార్టీలు లేనప్పుడు వారు మాట్లాడేటటువంటి మాటలకు విలువ లేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మంచి జరిగితేనే, మేలు జరిగితేనే ఓటేయమని అడుగుతున్నటువంటి పార్టీ. మా దగ్గర ఉన్నటువంటి నాయకులను మాత్రమే మేము పోటీకి నిలబెడుతున్నటువంటి పార్టీ మా పార్టీ. సో కొన్ని సమీకరణాల్లో భాగంగా కొంతమందికి టికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంతమందికి టికెట్ కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది వారికి కూడా తెలుసు. కొంతమంది అర్థం చేసుకొని తర్వాత కాలంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సముచితమైనటువంటి స్థానం లభిస్తుందని నమ్మి పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పోయేటటువంటి వ్యక్తులు చాలా నామినల్ రాజకీయాల కోసమే బతికేటటువంటి వ్యక్తులు తప్ప నిస్వార్థంగా సేవ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళరు. రైట్. ఓకే, మనతో పాటు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోల్లా సతీష్ బాబు గారు ఉన్నారు. సతీష్ బాబు గారు, అంటే వైసీపీ వాదన ఎలా ఉంది అంటే ఎవరికైతే వైసీపీలో పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదో వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతున్నారు. అంటే ఇంచుమించు వాళ్ళంతా మా పార్టీ నుంచి రిజెక్ట్ అయిన వాళ్ళే, వాళ్ళు ప్రజానాయకులు కాదు, టీడీపీ ఒక భూతత్వంలో పెట్టి అంశాన్ని చూస్తుంది, పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు, ఆస్కారం లేదు అన్నట్టుగా వైసీపీ మాట్లాడుతూ ఉంది. ఏంటి సార్ మీ సమాధానం? నరేష్ గారు, అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు తాటిపత్రి చంద్రశేఖర్ గారి వాదన ఎట్లా ఉందంటే దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతే వాళ్ళు పనికిమాలిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా గొప్ప. ఇప్పుడు కేసినేని నాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. కేసినేని నాని 10 సంవత్సరాల్లో విజయవాడలో ఎటువంటి రాజకీయాలు చేశారో, ఎంత రద్దాంతం చేశారో, ఇప్పుడు టికెట్ ఇచ్చి గెలిపించి చేసిన పార్టీని ఆయన ఎట్లా యాగం చేసేదో అన్ని మేము చూసాం. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఆయన చెప్తున్నారు పార్థసారథి ఇక్కడ ఉండగానే ఇంకా పార్టీలో చేరకుండానే టికెట్లు ఇచ్చారు ఎట్లా చెప్తున్నారు. కేసినేని నాని పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఇందాక తిరుపతిరావు గారు చెప్పారు ఆయారాం గయారాంలు అనే వాళ్ళు ఉంటారు ఎలక్షన్ ముందని. కానీ నేను నాయకుల విషయంలోనే మాట్లాడలేదు. కార్యకర్తల స్థాయి నుంచి కూడా వైసీపీ నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయినింగ్లు వస్తున్నాయి. ఏమీ ఆశించకుండా గ్రామ స్థాయి నుంచి. నిన్న మొన్న కూడా చూశాను నేను. ఇదే ఎర్రగొండపాలెం నుంచి మా ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు నాయకత్వాన్ని గౌరవిస్తూ వైసీపీ నుంచి కొన్ని 100 మంది వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు అక్కడ ఏదో కొంతమంది బాగా పనిచేయని వాళ్ళని పక్కన పెట్టేస్తున్నాం అది ఇది అని. బహుశా ఎర్రగొండపాలెంలో బాగా పనిచేయటం లేదని వాళ్ళ మంత్రి ఆదిమూలం సురేష్ ని ఎక్కడికో పంపించి చంద్రశేఖర్ గారికి అవకాశం ఇచ్చి ఉంటారు. ఇటువంటి వ్యవస్థలను చూసుకుని వాళ్ళు మాట్లాడుతుంటే దోపిడీ గురించి, అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి చంద్రశేఖర్ గారు చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
ఎందుకంటే గత 4.5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎవరు దోచేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. లిక్కర్ పేరు చెప్పి ఎంత దోచేశారు, శాండ్ పేరు చెప్పి ఎంత దోచేశారు. ఈ రోజు రాష్ట్రంలో అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల్ని దోచేసి దాచేసుకుని అక్రమ ధనార్జన తాడేపల్లిగూడెం ప్యాలెస్ లో దాచుకుని అక్కడి నుంచి వేళ డబ్బుతోటి రాజకీయం చేస్తున్నటువంటి వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఏదో ఆయన పోటీ చేయడానికి వచ్చారు, ఎర్రగొండపాలెం నుంచి ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నారు. దానికి ఓకే, అందరం స్వాగతిస్తాం. కానీ తెలుగుదేశం పార్టీ ఏదో తప్పుడు విధానాలు అవలంబిస్తుంది, ఇక్కడ వైసీపీ ఏదో చాలా ప్రాచుర్యం కూడుకున్నటువంటి పార్టీ అని చంద్రశేఖర్ గారి నీతులు చెప్తుంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే వైసీపీలో ఈ రోజున్న పరిస్థితులు ఏంటని ప్రతి వాళ్ళకి తెలుసు. ఒక నియంత పరిపాలనలో వాళ్ళు అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేక మగ్గిపోయి ఈవేళ పోటీ చేయడానికి కూడా అవకాశాలు కల్పిస్తుంటాయి. లావు శ్రీకృష్ణదేవరాయలకి టికెట్ ఇవ్వనని వైసీపీ ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధం చేస్తున్నా సరే ఆ పార్టీలో నేను ఇమ్మడలేను, నేను రాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిన ఆయన కనీసం చర్చలకు కూడా వెళ్ళకుండా ఆ పార్టీని వేయడానికి సిద్ధమయ్యాడు. అట్లానే చిత్తూరు ఎంపీ టికెట్ అనౌన్స్ చేశారు వైసీపీ నుంచి. ఆయన కూడా ఒక దళిత నాయకుడు, ఆయన నేను ఆ పార్టీ తరఫున పోటీ చేయలేని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ గమనిస్తున్నాం. వైసీపీలో ఈ రోజు చాలా భయానక పరిస్థితుల్లో అక్కడ నాయకులు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఎన్నికలకు వెళ్ళి ప్రజలను ఎలా ఎదుర్కోవాలి, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఈ ప్రభుత్వం పట్ల, ఈ ప్రభుత్వ విధానాల పట్ల. ఇటువంటి తరుణంలో పోటీ చేయడానికి భయపడుతున్నారు. ఆయన కొత్తగా చంద్రశేఖర్ గారు ఏదో అవకాశం వచ్చింది కాబట్టి ఆయన ఏదో పోటీ చేయడానికి ఉపలాటం చూపిస్తున్నారేమో కానీ చాలా మంది ఈ రోజు వైసీపీలో సిట్టింగ్లు ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి మమ్మల్ని సంప్రదిస్తూనే ఉన్నారు. ఇందాక నరేష్ గారు మీరు చర్చ ప్రారంభంలో చెప్పారు, ఎందుకంటే ఈ వచ్చే నాయకుల వల్ల మా నాయకుల అవకాశాలు కోల్పోతారనే ఆందోళన ఉందని. దాన్ని దృష్టిలో పెట్టుకునే మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే మనం బలమైన అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులను ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మా పార్టీలోకి వస్తానంటున్నటువంటి వైసీపీ నాయకులకు కూడా కొన్ని నియంత్రణ రేఖ గీశారు. కొంతమందికి మాత్రమే అవకాశం ఇస్తున్నాం మేము, అందరికీ అవకాశం ఇచ్చే పరిస్థితులు లేవు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చారు, అలాగని చెప్పి ఉదయగిరి టికెట్ ఆయనకి ఇవ్వలేదు, మేము వేరే అభ్యర్థికి ఇచ్చుకున్నాం. ఎక్కడికక్కడ మేము అవన్నీ ఆ ప్రమాణాలన్నీ పాటిస్తూనే మేము ఈ రోజున టికెట్లు ఇస్తున్నాం. లేకపోతే జనసేన 24 సీట్లకి పోటీ చేస్తుంది, లేకపోతే తెలుగుదేశం పార్టీ 175 సీట్లకి పోటీ చేయలేకపోతుంది. ఇవన్నీ మా పొత్తు, మా ధర్మం, మా మిత్రపక్షాలు మేము చేసుకునే అవగాహన. ఏదో శవన సంఘాలుగా వస్తుంది, అడవిలో పరిగెడుతుంది, ఇవన్నీ సినిమా డైలాగులు, ఈ కాపీ పేస్ట్ డైలాగులు రోజు ఉన్నాం. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల రీత్యా ఈ 4.5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది పూర్తిగా. ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగాలంటే ఈ వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని సామాజిక వర్గాల్ని మేము కలుపుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో మాతో మా విధానాలతో ఏకీభవించి కల్పించే పార్టీలతోటి కలిసి వెళ్ళాలనే విధానంలో, అదే విధంగా రేపు మళ్ళీ ఈ రోజు చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కేంద్రంలో గత 10 ఏళ్లుగా అధికారంలో ఉంది, మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని నమ్ముతున్నాం మేము. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకోవడం కోసం బీజేపీ తోటి కలిసి వెళ్ళాలనే విషయంలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో కూటమి కోసం సిద్ధం అవుతుంది తప్ప వేరే వ్యక్తిగత ప్రయోజనాలు ఇంకోటే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లేక సిబిఐ కేసులు, ఈడీ కేసుల నుంచి కాపాడుకోవడానికి వెళ్ళి కేంద్రం ముందు మోకరెళ్ళటం, ఇటువంటి విధానాలు మాకు లేవు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మాతో కలిసి వచ్చే జనసేన బీజేపీ తోటి కలిసి ఒక కూటమిగా వెళ్ళి ఎన్నికలను ఎదుర్కోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. మా అభ్యర్థులు, మా నాయకులు కూడా కొన్ని త్యాగాలకు సిద్ధమై ఈ పొత్తులతో వెళ్తున్నారు తప్ప చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా ఏదో ఇక్కడ నుంచి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ టికెట్లు ఇచ్చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి అన్యాయం చేసేయటం లేదు. లేకపోతే మా దగ్గర నుంచి ఎవరో అక్కడికి వెళ్ళిపోయి గూడు కట్టుకుని ఒక కేసినేని అనే అంశం తప్పించి మీరు చూసుకోండి. ఇప్పుడంటే ఎన్నికల గురించి అంటున్నారు, ఎన్నికల ముందే ఆనవ రామనారాయణ రెడ్డి గారు మా దగ్గరికి వచ్చారు. ఎన్నికలు అనే ప్రస్తావన రాకముందే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా దగ్గరికి వచ్చేసారు. ఎన్నికల ప్రస్తావన రాకముందే ఉండవల్లి శ్రీదేవి గారు అమరావతి అంశం మీద విభేదించి మా దగ్గరికి వచ్చేసారు. ఇట్లా చెప్పుకుంటా పోతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొన్ని వందల వేల మంది నాయకులు, కార్యకర్తలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రం 4.5 ఏళ్లలో నాశనం అయిపోయింది, మళ్ళీ రాష్ట్రం కోలుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం, ఒక సమర్థమైనటువంటి పరిపాలకుడు కావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు అందరూ మా నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి మా దగ్గరికి వస్తున్నారు తప్ప
వైసీపీలో ఏదో అవకాశాలు ఇవ్వకే వస్తున్నారని అనుకోవడం మాత్రం చంద్రశేఖర్ గారు అపోహని నేను చెప్తున్నాను. రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. సార్ తిరుపతిరావు గారు, అంటే బీజేపీని కూడా ఆత్మరక్షణలోకి నెట్టే విధంగా వైసీపీ వ్యవహరిస్తూ ఉంది. అందులో భాగంగానే సింగిల్గా పోటీ చేయకుండా ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయడం వెనక ఆంతర్యం ఏంటి? వైసీపీ చాలా బలంగా ఉంది, వైసీపీని ఎదుర్కోలేకే ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి, అయినప్పటికీ కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదన్నట్టుగా వైసీపీ మాట్లాడుతూ ఉంది. ఏంటి సార్ నిజంగా మరి వైసీపీ మీద ప్రభుత్వ వ్యతిరేకత అంతగా ఉంటే ఎందుకు ఈ పార్టీలు కలిసి పోటీ చేయాల్సి వస్తుంది అంటే ఏం సమాధానం చెప్తారు? తిరుపతిరావు గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. తిరుపతిరావు గారు రైట్ సార్, నౌ యూ కెన్ కంటిన్యూ. నరేష్ గారు, మా సోదరులు సతీష్ బాబు గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ ఆయరమ్స్ గాయరమ్స్ నేను ముందే చెప్పాను, ఎవరిని కించపరచట్లేదని చెప్పేసి. సరే, అందరం అదే పదం వాడేశాం మా నరసింహరావు గారితో పాటు. నరసింహరావు గారు ఒక మాట చెప్పారు, మంచి మాట చెప్పారు. భారతీయ జనతా పార్టీ మా కమిట్మెంట్ వేరు, అది వారికి తెలుసు కాబట్టి చెప్పారు. సరే, కమ్యూనిస్టుల గురించి కూడా మాట్లాడారు. ఇవాళ కమ్యూనిజం గురించి మేమైతే మాట్లాడడం మానేశాము, పక్కన పెడితే. ఇప్పుడు నేను ఒక సందర్భం చెప్పాను, మీరు అడిగారు కదా, ఇది ఈ అలయన్స్ పాలిటిక్స్ సంబంధించి. సరే, వైసీపీ ఏదో వాదిస్తుంది, వాళ్ళతో వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. నేను డైరెక్ట్ గా చెప్తున్నా, మా సోదరుడు సతీష్ బాబు గారు చెప్పలేదు, కానీ వాళ్ళతో వెళ్తామని ఎవరైనా వస్తే వాళ్ళు రమ్మడానికి ఏదైనా ఉంటుంది. వెళ్ళే వాళ్ళు ఎవరు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగే చెప్తారు. కానీ అలయన్స్ పాలిటిక్స్ సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నట్టు ఎన్డీఏనే నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తా. మేము ఈ ఎన్డీఏ అనేది వాజ్పేయి గారి సమయంలో పెట్టుకున్నాము. ఆ రోజు ఉన్నటువంటి జాతీయ రాజకీయాల నేపథ్యంలో ఏకీకృతమైనటువంటి 24 పార్టీల కలయిక. తర్వాత ఇవాళ అది 38 పార్టీలు వచ్చింది. కానీ నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఏ పార్టీ తాలూకా అవసరం మాకు లేదు, మా మిత్రపక్షం, ఆనాటి మిత్రపక్షం తెలుగుదేశంతో సహా. అదే సందర్భంలో రెండో పర్యాయం మేము 303 సీట్లతో వచ్చినప్పుడు కూడా మాకెవరు అవసరం లేదు. కానీ ఎన్డీఏ ఇవాళ 38 పార్టీలకి చేరింది అనేసి అంటే ఒకటి ఏంటంటే, మాకు అవసరం లేదని చెప్పేసి అక్కడ ఒక ఎన్డీఏని ఏమి రద్దు చేసుకోవాల్సిన పనిలే. భావ సారూప్యత కలిగినటువంటి ఏదైతే అభివృద్ధి అజెండాతో ఉన్నటువంటి కొన్ని పార్టీలు మాతో కలిసి నడుస్తుంటే మేము నడిపించుకుంటాం వాళ్ళని. చాలా సందర్భాల్లో వాళ్ళు ఎవరైనా మా దగ్గర నుండి డిఫర్ అయ్యారు. ఈవెన్ తెలుగుదేశం కూడా మా దగ్గర నుండి బయటకు వెళ్ళింది. వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, నాకు మోడీ గారు ఫోన్ చేశారు బయటకు వెళ్ళొద్దని చెప్పి, కానీ నేనే వెళ్తానని చెప్పానని కూడా చంద్రబాబు నాయుడు గారు కమిట్ అయ్యారు. సరే, అది వేరే విషయం. రావడం పోవడం అనేది, 2 పార్టీలు కలయిక అనేది 2 జెండాలు కలవండి, 2 అజెండాలు కలవు. ఓన్లీ కామన్ మినిమం ప్రోగ్రామ్ తోని కలిసి పనిచేయడం తప్పిస్తాయి. కాబట్టి దీనికి ఎన్డీఏ ఇవాళ అలాగని చెప్పేసి ఎన్డీఏని మేమేమి రద్దు చేయలేదు. ఎవరికి ఇప్పటికీ వచ్చే వాళ్ళని ఆహ్వానిస్తూనే ఉన్నాం. రేపు తెలుగుదేశం పార్టీ కనుక మా సోదరులు చెప్పినట్టుగా వస్తే మేము ఆహ్వానిస్తాం. ఒకటోదండి. రెండోది, పెద్దలు నరసింహరావు గారు స్వార్థ రాజకీయాలు, అవకాశవాద రాజకీయాల గురించి మాట్లాడారు. ఎస్, ఇది వ్యక్తిగతంగా చేస్తే ఖచ్చితంగా అది అవకాశవాద రాజకీయం కాదు, స్వార్థ రాజకీయం అవుతుంది. వ్యక్తిగతంగా చేసినటువంటి పార్టీల పరంగా చేసినవి అవకాశవాద రాజకీయం. పార్టీలు డెఫినెట్ గా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి చేసే రాజకీయాలు ఏవైతే ఉంటాయో డెఫినెట్ గా చేయాలి. అది రాజకీయం లాగా చేయాలి. వ్యక్తులు చేసేది మాత్రం ఖచ్చితంగా నేను ఏకీపిస్తాను. అది స్వార్థ రాజకీయం తప్పిస్తే అదేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి కేసీఆర్ నానిని మేము చేర్చుకున్నాము, విజయవాడ ఆయన పాడు చేసే ఆయనకు డెవలప్ చేయకుండా ఒక్క అడుగు. కేసీఆర్ నాని గారి మీద మాకు గౌరవం ఉంది, నో డౌట్ అట్ ఆల్. ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే ఉండనివ్వండి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, కేసీఆర్ నాని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయనేమో దానికి వేరే కాంటెక్స్ట్ అంటగట్టి, వీళ్ళ తాలూకా వాళ్ళు ఎవరి దగ్గర వెళ్తే దానికి వేరే కాంటెక్స్ట్ అంటగడితే, ఇది ఒక చెయ్యట్టు చూపిస్తే, ఒక వేలు చూపిస్తే నా వైపు 3 వేలు చూపించినట్టుగానే ఉంటది. ఒకటోది. రెండోదండి, కొంతమంది పవర్ పొలిటీషియన్సే ఉంటారండి. మేము ముందే చెప్పాము, అలాంటి వాళ్ళం ఓన్లీ పాలిటిక్స్ చేస్తాం మేము. మాకు పవర్ పాలిటిక్స్ తో సంబంధం ఉండదు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకలాగే వాగుతుంటాం, ఒకలాగే నడుస్తుంటాం, ఒకలాగే పరిగెడుతుంటాం. ఇది పాలిటిక్స్. కొంతమంది పవర్ పాలిటిక్స్, వాళ్ళు అధికార పార్టీ నాయకులు, వాళ్ళు ప్రతిపక్షంలో ఏమని లేరు, ప్రతిపక్షం తాలూకా గొంతు వినిపించలేరు. డెఫినెట్ గా నేను చెప్తాను, అటువంటి వాళ్ళు పోతూనే ఉంటారు. అదొక అంశం. మీకు చెప్తానండి,
ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ గురించి కూడా నేను ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్ లో చెప్తా. ఓకే. మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మేము ఇప్పుడు గడిచిన వారం రోజులుగా పల్లెపోరు కార్యక్రమం మాకు కేంద్ర పార్టీ సూచనల మేరకు, రాష్ట్ర అధ్యక్షురాలు సూచన మేరకు ప్రతి అసెంబ్లీలో కూడా ఒక ప్రచార వాహనాన్ని పెట్టుకొని మన అసెంబ్లీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ రోజుకి ఉదయం పూట ఒక 3 గ్రామాలు, సాయంకాలం పూట ఒక 3 గ్రామాలు మేము వెళ్ళి కేంద్ర ప్రభుత్వ విజయాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వ తాలూకా వైఫల్యాలను వివరిస్తూ కొనసాగుతున్నటువంటి ఒక కార్యక్రమం 3 రోజులు జరిగిందండి. ఒక రోజు దానికి ఖర్చు కూడా దాదాపు 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏది భారతీయ జనతా పార్టీ అంచనాల ప్రకారం, వేరే పార్టీ వల్ల కాదు. మేమేంటనేసి అంటే అవసరమైతే మా టిఫిన్ బాక్స్ పట్టుకుని మేము అక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకొని వచ్చిన వాళ్ళం కాబట్టి మాకయ్యేదే 25,000 రూపాయలు ఖర్చు. ఏది ఆ వెహికల్ రెంట్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, జనరేటర్ ఖర్చు అయితేనేమి, లేకపోయినట్టయితే వచ్చిన వాళ్ళకి భోజనాలు అయితేనేమి, ఇలాంటివి లెక్క వేస్తేనే 25,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎవరైతే అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు సాగిస్తున్నటువంటి యాత్ర. మొన్న లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఇవాళ సతీష్ బాబు గారి మాటలు విన్నట్టయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అలయన్స్ లోకి వెళ్ళిపోతుంది. అలయన్స్ లోకి వెళ్తే వస్తే 10 ఎమ్మెల్యే సీట్లు, 10 పార్లమెంట్ సీట్లు వస్తాయన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కరూ వెనక తిరగల. అవును, ఇదే ఖర్చుతో అదే స్ట్రింగ్తో ప్రజల ముందుకు వెళ్తున్నాం. కేంద్ర పార్టీ నరేంద్ర మోడీ గారి విజయాలను వివరిస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నాం. గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ తేడా రాలేదు, కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. ఇది కార్యకర్త, ఇది కమిట్మెంట్. అంటే నాకు ఇవాళ అధికారం లేదు, సీట్ రాదు, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, దాన్ని నేను సమర్థించుకుంటాను, ఇది కాదండి. ఇది కాదు. కమిట్మెంట్ పాలిటిక్స్ చెయ్యాలి అనేసి అంటే చిన్న చితక ఏదైనా సరే తేడాలు ఉన్నా సరే సర్దుబాటు చేసుకుని, ఏముందండి ఒక మంత్రి ఆయన్ని సీటు మారిస్తే నేర్చాడండి మా ఉత్తరాంధ్రకు చెందినటువంటి మంత్రి, విశాఖపట్నానికి చెందిన. ఏమో చిన్న వయసులో మంత్రి అయ్యావు, చిన్న వయసులో మంత్రి అయ్యావు, ఒకసారి ఖాళీ ఉంటే ఏం పోయింది, నీ పార్టీ రేపు ఓడిపోతే నువ్వు ఎలాగో ఖాళీ కూర్చోవాలి కదా, అలా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు కదా. మరి బోల్డంత జీవితం ఉంది. నాకు అలాంటి వాడు ఉన్నాడు అనేసి అంటే 60కి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కాబట్టి నాకు ఏదైనా తొందర ఉండొచ్చు. అఫ్ కోర్స్ మాకు లేదులేండి. కానీ ఒక యంగ్ మినిస్టర్ బోరుగా ఏడ్చాడండి వైసీపీ. అవసరం అంటే శాశ్వతం కాదు కదా పదవులు అనేవి. నేను అదే చెప్తున్నా, ఇక్కడ స్వార్థ రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలు కాదు, ఇది స్వార్థ రాజకీయాల నేపథ్యంలోనే ఇవాళ మళ్ళీ అయారాంశం గయారాంశం ఎక్కువగా ఉన్నటువంటి. రేపు మా పార్టీ నుండి ఎవరైనా సరే మేము వాళ్ళకు కూడా ఆ విధంగానే మాట్లాడుతాం, నో డౌట్. రైట్ సార్, మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారు ఉన్నారు. నరసింహరావు గారు, అంటే ఇప్పుడు పార్టీ గెలుస్తోంది అని టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళకి టికెట్లు రాకపోయేసరికి సర్దుబాటులో భాగంగా ఒకవేళ టికెట్ నిరాకరిస్తే వాళ్ళంతా అవతల పక్షంలో జాయిన్ అయిపోతూ ఉన్నారు. ఏంటి సార్ అంటే ఒకప్పుడు ఇట్లా జరగకపోయేది కదా, అంటే మనకు అవకాశాలు రాకపోయినా కూడా మన పార్టీ గెలిస్తే మనకు ఏవో పనులు అవుతాయి, లేకపోతే పదవులు వస్తాయి అన్న ఒక నమ్మకం గతంలో ఉండేది. కానీ ఇప్పుడు అధ్యక్ష అయితే అసెంబ్లీకి ఎంటర్ కావాలి, లేకపోతే పార్లమెంటుకు ఎన్నిక కావాల్సిందే, ఎన్నికైతేనే నాయకులు అన్నట్టుగా ఎందుకు మారాయి రాజకీయాలు? ఇందాక తిరుపతిరావు గారు ఒక పేరు చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గంటా శ్రీనివాసరావు గారిని తీసుకుందాం. మొదట తెలుగుదేశంలో ఎంపీగా ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ లో మంత్రి అయ్యారు, తర్వాత మళ్ళీ తెలుగుదేశంలో మంత్రి అయ్యారు. సరే మొన్న ప్రారంభంలోనే వైసీపీకి వెళ్తారన్నారు, కానీ సరే ఏ కారణాల వల్ల ఏ సమీకరణాలు కుదరలేదో కానీ వారు పార్టీ మారలేదు. మారినట్లయితే బహుశా మంత్రి అయ్యేవారేమో. అంటే ఇట్లా అట్లాగే మొన్న తెలంగాణలో రద్దయినటువంటి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు 2-3 కూడా ఇప్పుడు మంత్రివర్గంలో కూడా మంత్రులుగా ఉన్నారు. అంటే 2014 నుంచి 18 వరకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నాడు, తర్వాత జూపల్లి కృష్ణారావు ఉన్నాడు. ఇట్లా అంటే ప్రతి టర్మ్ లో వాళ్ళకి ఏంటంటే అవకాశవాద రాజకీయం అనండి, లేకపోతే ఇందాక తిరుపతిరావు గారు ఉపయోగించినటువంటి స్వార్థ రాజకీయం అనేటువంటిది ఏదైనా అనుకోనివ్వండి. కానీ వీళ్ళకి ఏంటంటే అధికారం మాత్రమే పరమావధి. అంటే మనం ఒక 20-30 ఏళ్ల క్రితం చూసినట్లయితే అండి, మొన్ననే నేను అసలు గూగుల్ చేశాను. గూగుల్ చేస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు 1952లో పోటీ చేశారు, 57లో 3 చోట్ల నుంచి పోటీ చేశారండి. ఆయన 1998లో ప్రధాని అయ్యారు. అవును, 52లో ఫస్ట్ పోటీ చేశాడు. అంటే 3 చోట్ల నుంచి, ఒకటి బలరాంపూర్, 3 స్థానాల నుంచి పోటీ చేశాడు. లక్నో ఉంది, తర్వాత సుల్తాన్ రాంపూర్. అయితే 52 నుంచి 98 వరకు ఆయన
ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగానే అంటే రకరకాల హోదాల్లో ప్రతిపక్షంలో ఉన్నాడు. కానీ అధికారం అనేటువంటి దానికోసం ఆయన ఎప్పుడు పార్టీలు మారుతున్నట్టు కానీ అధికారం పంచుకోవటాలు కానీ చూడలేదు. ఆయన ప్రధానమంత్రి అయింది 1998లో, 1978లో జనతా పార్టీ హయాంలో 77లో విదేశాంగ మంత్రి అయ్యారు. అట్లాగే కమ్యూనిస్టులకు సంబంధించినంత వరకు చూసుకున్నట్లయితే కూడా వాళ్ళు కూడా మన ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నారు కానీ, లేకపోతే ఇంకెవరు కానీ 5 సార్లు 6 సార్లు 7 సార్లు 8 సార్లు మనకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తున్నటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి దగ్గర నుంచి ఒక్కసారే ఈ ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు డామినేట్ చేశాయో ఏది మన ఎన్నికలని ఒక్కసారిగా మారిపోయిందండి. కార్పొరేట్ శక్తులు వచ్చాయి, పారిశ్రామికవేత్తలు వచ్చారు రాజకీయాల్లోకి. ఇంతకుముందు రాజకీయం అంటే కేవలం సేవ చేసుకోవడం మాత్రమే మార్గంగా వచ్చేటువంటి వాళ్ళు, ప్రజలకు ఎంత సేవ చేయగలుగుతాననేటువంటి వాళ్ళు. నాకు గుర్తున్నంత వరకు కూడా ఒక 2-3 ఎమ్మెల్యేలను బస్సులో ప్రయాణం చేసినటువంటి ఎమ్మెల్యేలను కూడా చూశాను సార్ నేను. అవును. ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలే బస్ ఎక్కట్లేదు. అవును. వాళ్ళ కారు వాళ్ళకు పలానా జెడ్పీటీసీ మెంబర్ అని ఎందుకంటే పెద్ద ఉంటుంది. అవును, కరెక్ట్. అసలు జెడ్పీటీసీ లాగా కూడా కాదు, ఆ అధికార పార్టీలో ఏదో ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చాలా సార్ మనము రోడ్ల మీద వెళ్తుంటే చూస్తాం కదా సార్. ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్, ఎక్స్ చైర్మన్, లేకపోతే ఎంపీటీసీ, సర్పంచ్ అని చెప్పి కూడా పెద్ద పెద్ద వాహనాల్లో వెళ్తూనే ఉంటారు. వాళ్ళు కూడా మీకు రాజకీయం కోసం పార్టీలు మారుతారు, లేకపోతే ఎవరి అధికారులు. ఇప్పుడు మనం ఒక్కసారి చూసినట్లయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందండి, సర్పంచులు తర్వాత మొన్న గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్లు మొత్తం ఒకవేళ పొరపాటుగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం గెలిచింది అనుకోండి, ఇంకొక 2 సంవత్సరాల పదవీ కాలం ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ మన టీడీపీకి షిఫ్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకు అంటే అవకాశవాద రాజకీయం, స్వార్థ రాజకీయం సాధ్యం జరుగుతున్నటువంటి సమయంలో మనం కేవలం ఈ గంట సేపు సమయంలో మనం ఈ చర్చా వేదికలు పెట్టుకొని మన మనసులో ఉన్నటువంటి భావాలను వెలిపించుకోవడానికి వేదికనే ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళు మారట్లేదు. వాళ్ళు మారాలి అంటే ఎవరు మారాలంటే ప్రజలు మాత్రమే మార్చగలుగుతారు. ఇలాంటి ఎవరైతే స్వార్థ రాజకీయ వాదాలను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని ఒకసారి ప్రజలు ఒక టర్ము బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టగలిగితే ప్రక్షాళన రాజకీయాలు అనేటువంటి ప్రక్షాళన అవుతాయి అనేటువంటిది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. రైట్. మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. వారి వైసీపీ అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు టీడీపీలో చేరుతున్న వాళ్ళనేమో మేము రిజెక్ట్ చేసాం, వాళ్ళు చేరుతున్నారని మీరు చెప్తా ఉన్నారు. కానీ వైసీపీ కూడా కేశినేని నాని వంటి వాళ్ళని కూడా చేర్చుకుంది. ఎందుకు మరి? నిజంగా మీరు అంత బలవంతంగా ఉంటే, మీకు అంత బలం ఉంటే ఎందుకు మరి టీడీపీ ఎంపీలను కానీ లేకపోతే గతంలో ఎమ్మెల్యేలను కానీ ఎందుకు చేర్చుకుంటున్నారు అనేది మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న వచ్చేసి, పొత్తులను తప్పట్టాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే 2004లో వైఎస్ఆర్ గారు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు లెఫ్ట్ టీఆర్ఎస్ ఈ పార్టీలతో పొత్తు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఏంటి అంటే ఎందుకు తప్పబడుతోంది వైసీపీ? సార్, మొట్టమొదటిగా తెలుగుదేశం ప్రతినిధి గారు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి తెలుగుదేశంలోకి చేరుతున్నట్టుగా వారు ఏదైతే అభూత కల్పనలో మాట్లాడారో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మాట్లాడుకుందాం సార్. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లుందంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఎవరైతే అతి ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి మాజీ ఏఎంసీ చైర్మన్ పనిచేసినటువంటి ఒక ఆంజనేయులు గారు కానీ, మండల ప్రెసిడెంట్కి పనిచేసినటువంటి జిలాని అనేటటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బాహాటంగా అందరికీ మధ్యలోనే ప్రెస్ ముందే ఈ ఎలక్షన్ బాబు మాకు పనికిరాడు, ఆయనకైతే మేము చెయ్యము అని చెప్పినటువంటి సందర్భాన్ని బ్రదర్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారు ఒకసారి గుర్తుంచుకుంటే బాగుంటుంది. రెండవది, దోర్నాలలో తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ వాళ్ళు మారుతున్నారు అని చెప్తూ ఏదైతే వీళ్ళు ఒక ప్రచారాన్ని చేశారో దోర్నాల ప్రాంతం నుంచి, ఆ దోర్నాలలో ఒక మైనారిటీ నాయకులైనటువంటి జబ్బార్ గారు, ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి జబ్బార్ గారు మీటింగ్ పెట్టేసి ప్రెస్ మీట్ ముందే తెలుగుదేశం పార్టీ నాయకుల్నే మళ్ళీ కండవలేసి తెలుగుదేశంలోకి తెప్పించుకొని నీచమైన రాజకీయం చేస్తున్నావు ఎందుకు ఎలక్షన్ బాబు గారు అని వాళ్ళ నాయకుడే తిట్టినటువంటి పరిస్థితి వాళ్ళ పార్టీలో ఉంటే, వారు మళ్ళీ ఏదో ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి తెర మీదకి తెచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. మాజీ ఇంతకు ముందు ఎవరైతే పోటీ చేశారో అజితారావు గారని, వారి వర్గం
వీరికి ఇప్పుడు ఉన్నటువంటి ఎరిక్షన్ బాబు గారికి పని చేయకుండా వారేదో సొంత కుంపటి పెట్టుకుంటున్నట్టుగా వార్తలు వస్తుంటే ఇంటిలో ఉన్నటువంటి ఇంటి పోరునే సర్దుకోలేనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలని ఒక కొత్త వాదాన్ని తీసుకోవడం అనేది ఇది విచిత్రం, ఇది వింత పోకడ. వీళ్ళకి ఏ రోజు కూడా సొంతంగా క్యాడర్ ఉండదు, సొంతంగా నాయకులు ఉండరు. అరువు తెచ్చుకునే నాయకులతోటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి చరిత్ర వాళ్ళది. గతంలో 23 మందిని ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వారిని తెలుగుదేశం కండవలు వేసుకొని తీసుకొని మంత్రి పదవులు ఇచ్చారు. మేము ఎక్కడా కూడా మా ప్రభుత్వంలో ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడికి మేము కండ వేసి మంత్రి పదవిలోకి తీసుకొని ప్రభుత్వంలో భాగస్వాములు చేయలే. ఇది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. రెండవది కేశినేని నాని గారి అంశాన్ని మీరు చెప్పారు. మేము కేశినేని నాని గారిని ప్రభుత్వంలోకి తీసుకోలేదు, పోటీలో నిలబెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం చాలా స్పష్టం, అన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వడం అనేది. కేశినేని నాని గారి యొక్క సామాజిక వర్గం నుంచి ఆయన బలమైన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి అవకాశం ఇచ్చాము తప్ప ఆయన ఎక్కడ ప్రభుత్వంలో వీరిలాగా భాగస్వామిని చేయలేదు కదా, ఇది గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో పొత్తులు పెట్టుకున్నటువంటి చరిత్ర లేదు, ఇప్పుడు లేదు, రాబో కాలంలో కూడా పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ బీజేపీ ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు మాట్లాడుతూ మీ దగ్గరికి ఎవరు వస్తున్నారు అంటున్నారు. సార్, మా దగ్గరికి రావడానికి మేము గాని తలుపులు తెరిస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో ఒక్క నాయకుడు మిగలడు. మా దగ్గరే నాయకులకి కావాల్సినంత మంది నాయకులు అందుబాటులో ఉన్నారు. మాకేం కొరత లేదు బయట నుంచి అరువు తెచ్చుకోవడానికి. మీ పార్టీకి కొరత ఉంది కాబట్టి పార్లమెంట్ లో ఒక్కటంటే ఒక్క సీటు ప్రాతినిధ్యం లేనటువంటి 20 పార్టీలను కలుపుకొని ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నటువంటి చరిత్ర మీది. మీకు బలం లేదు కాబట్టి, ఏ రాష్ట్రంలో అయితే బలం లేదో ఆ రాష్ట్రంలో ఎందుకు పనికిరానటువంటి పార్టీలను కూడా కలుపుకొని మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి మీరు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం అనేది బీజేపీ ప్రతినిధులకు తగదు, వారు గుర్తుంచుకోవాలి. మూడవది, మా పార్టీలో ఎప్పుడు పొత్తులు పెట్టుకున్నాము ఇంకొకటి అన్న మాట్లాడిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొత్తు పెట్టుకుంటారు అంటారు. కొంచెం అన్న అవగాహనతోటి, జ్ఞానంతో, విజ్ఞతతోటి మాట్లాడితే బాగుంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ కాదు. పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ గారు. ఎప్పుడైనా కానీ పొత్తులకు సంబంధించిన అంశాలు మాట్లాడేది ఆ యొక్క రాజకీయ పార్టీ అధ్యక్షుడు చేస్తారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్షులు కాదు, పిసిసి ప్రెసిడెంట్ గా లేరు, ఇది గమనించాలి. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూర్తి దాని మీద, పార్టీ మీద పట్టు వచ్చిన తర్వాత రెండవసారి ఎలక్షన్స్ కి వెళ్ళినప్పుడు సింగిల్ గానే పోటీ చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. ఒంటరిగా పోటీ చేసి చరిత్ర సృష్టించి రెండవసారి కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. సో పొత్తులు పెట్టుకున్నటువంటి పార్టీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగం తప్ప వైఎస్ గారి కుటుంబానికి ఎప్పుడూ పొత్తుల్లో పోయినటువంటి చరిత్ర లేదు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో వారు పార్టీని తీసుకున్న తర్వాత ఒక్కసారి సింగిల్ గా పోటీ చేసి గెలిచిన చరిత్ర లేనటువంటి ఆ పార్టీ మళ్ళీ పొత్తుల కోసం వెంపర్లాడడం అనేది సహజమైనటువంటి ప్రక్రియ. వారు పొత్తులు పెట్టుకుంటారు, ఈ రాష్ట్రంలో ప్రాతినిధ్యం లేనటువంటి వ్యక్తులను కలుపుకుంటారు, వారి దగ్గర ఉన్నటువంటి పచ్చపత్రికలతోటి నిత్యం ఇలాంటి విషయాన్నే ప్రజలమై చిమ్ముతూ ఉంటారు తప్ప రాజకీయాల్లో ప్రజలకు ఏమి చెప్పారయ్యా, ఏమి చేశారయ్యా అంటే మాత్రం సమాధానాన్ని దాటవేస్తారు. ఇప్పుడు 2 సార్లు మాట్లాడినటువంటి తెలుగుదేశం ప్రతినిధి గారు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ద్వారా ఏం తెచ్చారో చెప్పుకోలేనటువంటి స్థితిలో వారు ఉన్నారంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి పోటీ పెట్టుకునేటటువంటి సత్తా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకి లేదు. ఒంటరిగా పోటీ చేయడం మా విధానం. మాకు బలం ఉంది కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తున్నాం. బలహీనమైనటువంటి ఈ పార్టీలు పొత్తుల కోసం వెంపర్లాడుతూ పొత్తుల మీద ఆధారపడి రాజకీయం చేస్తుంది వాస్తవం అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టే జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలు బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీని చీపో అని అంటున్నా కూడా ఒక రాజకీయ వ్యాపారిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చేసి బేరసారాలు చేస్తూ అతన్ని వశపరుచుకొని ఒక కమ్యూనిటీని గంపగుత్తాగా తెలుగుదేశానికి అమ్మి వేసుకునే ప్రయత్నం చేసే ఒక రాజకీయ వ్యాపారికి ఆ బాధ్యతను అప్పజెప్పి ఆ పవన్ కళ్యాణ్ ద్వారా
బీజేపీ పార్టీతోటి పొత్తు కోసం వెంపర్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి అధోపాతాళానికి పడిపోయిందనేది వాస్తవం. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఆ సమర్థత లేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షత వహించాలని అనుకుంటున్నటువంటి ఆ లోకేష్ గారికి ఆ యొక్క సమర్థత లేదు. కాబట్టి అరువు తెచ్చుకునేటటువంటి నాయకులతో, అరుగు తెచ్చుకునేటటువంటి జెండాలతో, అరువు తెచ్చుకునేటటువంటి క్యాడర్ తోటి రాజకీయం చేయాలని, ఎలక్షన్ చేయాలని వారు అనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలుస్తుంది. ఎందుకంటే గడిచినటువంటి 8 సంవత్సరాల భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని ఒకసారి గాని చూస్తే ఒక సింగిల్ పార్టీ మీద పోటీ చేసినటువంటి, అనేక పార్టీలు కలిసి పోటీ చేసినటువంటి ఏ ఒక్క కలయిక కూడా సక్సెస్ కాలేదు. ఒంటరిగా పోటీ చేసినటువంటి పార్టీలే విజయం సాధించాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి తప్ప ఇలా పొత్తులు పెట్టుకొని నక్కజిత్తుల వ్యవహారాలు చేసినటువంటి ఏ పార్టీలు కూడా రాజకీయాల్లో మనుగడ సాధించలేదు. ఇది 8 సంవత్సరాల చరిత్ర. కాబట్టి రాబో ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీతో పోయేటటువంటి అన్ని పార్టీలు కలిపి సింగిల్ దెబ్బతోటి సమూలంగా రాజకీయ సమాధి కాబడబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక వారు పడుతున్నటువంటి తిప్పలే దానికి నిదర్శనం. రైట్ 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 సార్, బోలా సతీష్ బాబు గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి. అంటే ఇప్పుడు సార్ టీడీపీ నెగటివ్ క్యాంపెయిన్ మీద ఆధారపడుతుంది, పాజిటివ్ క్యాంపెయిన్. రైట్, చెప్పండి. నరేష్ గారు ముందే చెప్పాను, చంద్రశేఖర్ గారు ప్రసంగాన్ని బాగానే వింటున్నాం మేము. ఎందుకంటే చెప్పాను నేను, వాళ్ళు వేదాలు వల్లించినట్టు కబుర్లు చెప్పడమే తప్ప, నేను చెప్తున్నా 8 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూటములు ఎక్కడ 10 ఏళ్ల నుంచి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా ఒక కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కూటములు కూలిపోతాయి ఎక్కడ ఒక పార్టీ తప్ప అంటే రాష్ట్ర రాజకీయాలకి దేశ రాజకీయ చరిత్ర అంటారు ఆయన. ఎవరో పోటీ చేసి గెలిచినటువంటి వారిని వారి ప్రభుత్వంలో కలుపుకోవడం అనేది పొత్తుల్లో భాగం అవుతండి. రాష్ట్రాలలో కలిసి పోటీ చేసినటువంటి రాజకీయ పార్టీలు ఏవి కూడా అధికారాన్ని దక్కించుకోవడం చరిత్ర మార్చలేరండి. సంప్రదాయాలు పాటించండి. మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా పాటిస్తాం. మీరు అబద్ధాలు చెప్పడం మానుకుంటే సంప్రదాయాన్ని పాటిస్తాం. రాజకీయాల్లోకి వచ్చి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ప్రజలు చెప్పేది వినాలి. అలాగే చర్చల్లో వేరే వాళ్ళు చెప్పేది కూడా ఎంతో నేర్చుకోండి. ఖచ్చితంగా వింటాం సార్, నిజాలు మాట్లాడండి, వింటాం, వినడానికి సిద్ధంగానే ఉన్నాం. నిజాలు మాట్లాడండి. చంద్రశేఖర్ గారు మీరు మాట్లాడేది మేము విన్నాం, మేము మాట్లాడారు. మీరు క్రాస్ టాక్ చేసి ఎక్స్పెక్ట్ చేయడం కాదు. మీరు అందాక చెప్పారు ఎవరో ఆంజనేయులు గారు, జిలానీ గారు, లేకపోతే మాకు ఇంకా ఉన్నారు, మేము కూడా చెప్పగలం అక్కడ పేర్లు, మంచి రాజేంద్ర గారు, ఇలా కొంతమంది మా అభ్యర్థిని ఎవరినో వ్యతిరేకించవచ్చు. వాళ్ళందరినీ మేము సర్దుబాటు చేసుకుని మా పార్టీని నిలబెట్టుకుని మేము చేసుకుంటాం. నేను చెప్తున్నాను, ఇదే ఎర్రగొండపాలెంకి ఒక రోజు నేను ఆ త్రిపురాంతకం నుంచి అలాగే ఒక కార్యకర్త ఇంట్లో వేడుక ఏదో ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వెళ్తుంటే మీరు కళ్యాణ మండపంలో ఏదో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు, పరిచయ కార్యక్రమం అనే ఏదో. నేను ఆ కార్యకర్త ఇంట్లో మా కార్యకర్త ఇంట్లో ఫంక్షన్ చూసి తిరిగి వస్తుంటే అప్పటికి మీరు వెళ్ళిపోయారు. అక్కడ మీ కార్యకర్తలు మీరు పరిచయం చేసుకోవడానికి తెచ్చుకుంటున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళ వ్యవహార శైలి చూస్తే అర్థమైంది మీరు ఎంత బాగా మేనేజ్ చేసుకుంటున్నారు. తాగి చిందులేస్తున్నారు అక్కడ రోడ్డు మీద. తీసుకొచ్చిన ఆత్మీయ ఈ మాటలు మాట్లాడుకోవడం తప్ప చేతల్లో ఏం ఉండదు సార్. చూద్దాం సార్, ఎలక్షన్స్ దగ్గరనే ఉన్నాయి కదా, సమయం కూడా మించిపోతా ఉంది. మీ దగ్గర మీకులాగా సురేష్ బాబుని తరిమేసి ఇంకొకరిని తెచ్చి త్రిపురాంతకంలో చరిత్రలో జరిగినటువంటి విధంగా 10,000 మంది. సార్ ప్లీజ్ క్లోజ్ చేద్దాం సార్, చర్చించుకుందాం. ఇంకా మనకు 2 నెలల సమయం ఉంది, రోజు చర్చించుకుందాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారికి, వారితో పాటు వైసీపీ అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గారికి, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోల్లా సతీష్ బాబు గారికి, వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.